హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అని అంటే అది బరువు పెరగటం. సో బరువు పెరుగుతున్నాం కదా, ఈ వెయిట్ లాస్ కోసం అని చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తిండి మానేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. సో ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా చాలా మంది తగ్గక విసిగిపోయి ఆ వెయిట్ లాస్ గురించి పక్కన పడేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్స్తో ఎంత తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది, అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ భవానీ గారు ఫ్రమ్ అలోవియా హెల్త్ కేర్ సెంటర్, గచ్చిబౌలి. హలో మ్యామ్. హలో మ్యామ్, సో వెయిట్ పెరగడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనే ఇది ఎక్కువగా చూస్తున్నటువంటి సమస్య. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. నిజానికి వెయిట్ పెరిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? వెయిట్ అనేది అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రూట్ కాజ్ అనేది ఫ్యాటేనండి. జనరల్లీ ఫ్యాట్ ఎక్కువైపోతున్న కొందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎదర్ ఇన్ ద మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్, డయాబెటీస్ రావటం, లేకపోతే హైపర్ టెన్షన్ రావటం, కార్డియక్ ప్రాబ్లమ్స్, పర్టికులర్లీ ఫీమేల్స్లో నవేడేస్ యంగ్ గర్ల్స్ చూస్తే పిసిఓడి. చాలా మందికి పీసీఓడి ఉంటుంది. 10 in 5 మెంబర్స్కి పీసీఓడి కామన్ ప్రాబ్లం అయిపోయింది బికాస్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఓన్లీ. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటము. సో ఇవన్నీ బేసిక్ రూట్ కాజ్ వచ్చేసి ఫ్యాటేనండి. ఓకే, సో ఇదే కాకుండా నీ పెయిన్స్ రావటము ఫ్యాట్ ఎక్కువ అవటం వల్లనే, వారికోజ్ వెయిన్స్ ఉండటము. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రూట్ కాజెస్ ఫ్యాటే. సో వెయిట్ వల్లనే ఈ హెల్త్ ఇష్యూస్ కానీ మేజర్గా వచ్చేది ఇవే. అందరిలో చూసేది కూడా ఇవే. సో ఇప్పుడు మనం మోస్ట్లీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఒకప్పుడు 50 years తర్వాత చూసేవాళ్ళం ఈ డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. నవడేస్ ప్రీ డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. అరౌండ్ 30 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి చూస్తే మన హెచ్బిఏవన్సీ కానీ బ్లడ్ టెస్ట్ చెక్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ చాలా మంది 70% వాళ్ళందరికీ ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హెరిడిటరీ జీన్స్ లో ఉన్నా లేకపోయినా, బికాస్ ఆఫ్ స్ట్రెస్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్, ఆర్ ఇంప్రాపర్ ఫుడ్ ఇంటేక్ అవ్వచ్చు, అండ్ ఇంప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్స్ వల్ల కూడా. సో ఇవన్నీ మేజర్గా చూస్తూ ఉన్నాం నవడేస్. సో ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్ గురించి చెప్తున్నారు. సో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్లే మనం వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతున్నామని. యాక్చువల్లీ వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? వెయిట్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెయిట్ ఈస్ మజిల్ అండ్ ఫ్యాట్ అండి. మజిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్ అండ్ వాటర్. ఓకే, సో మజిల్ ఎక్కువ ఉండటం వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. సో వెన్ యూ కంపేర్ అన్ అథ్లెటిక్ ద సేమ్ హైట్ అండ్ వెయిట్ విత్ ద ఫ్యాట్ పర్సన్ చూస్తే తను మంచి ఫిగర్ ఫిట్గానే ఉంటారు. బట్ కంపారిటివ్లీ ఆ ఫ్యాట్ పర్సన్ దానికి ఒక షేప్ ఉండదు. ఓకే, అండ్ ప్లఫీగా మెత్తగా అట్లా ఉంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిట్ అండ్ ద ఫ్యాట్ యాక్చువల్లీ. ఓకే, సో వెయిట్ అంటే బోత్ మజిల్ అండ్ ఫ్యాట్ వస్తుంది. ఫ్యాట్ ఈజ్ ఓన్లీ ఫ్యాట్ అయి ఉంటుంది. ఓకే, సో మేజర్గా మనకు వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే దట్ షుడ్ బి ఫ్యాట్ లాస్. మజిల్ డిప్లీట్ అవ్వకూడదు. సో ప్రాపర్ గైడెన్స్తో ఉంటే ఏదర్ యాక్టివిటీ చేయనండి, డైట్ చేయనండి, ప్రాపర్ గైడెన్స్తో తీసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ లాస్ మాత్రమే తగ్గుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మజిల్ అంతే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా మజిల్ కొంచెం తక్కువగా ఉండి ఫ్యాట్ తగ్గుకుంటూ మజిల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్స్ వెరీ 100% హెల్దీ వెయిట్ లాస్ అన్నట్టు. ఓకే, సో వెయిట్ లాస్లో డైట్ రోల్ ఏంటి, అండ్ డైట్తో ఫ్యాట్ లాస్ చేసుకోవటం సాధ్యం అవుతుందా? డైట్ ఈజ్ అ మేజర్ పార్ట్ అండి. ఇప్పుడు డైట్ అనగానే ఇది కంప్లీట్గా మొత్తం మానేసేటం ఫుడ్ అది కాదు. ఈజ్ అ క్యాలరీని మనం కట్ డౌన్ చేయటం. మనం తీసుకున్న క్యాలరీస్ని ఎంత అమౌంట్లో ఎంతవరకు, ఎంత ఇండివిజువల్స్ వాళ్ళు తీసుకునే డైట్లో ఎంత క్యాలరీ కట్ డౌన్ చేయాలి, ఏ ఫుడ్స్ ఏ న్యూట్రియంట్స్ కట్ డౌన్ చేయాలి వాళ్ళ పారామీటర్స్ని బట్టి. సో కొంతమంది కంప్లీట్లీ కార్బోహైడ్రేట్ కట్ డౌన్ చేసి కంప్లీట్లీ 100% కీటో డైట్స్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ ప్రోటీన్ మీద ఉంటారు, ప్రోటీన్ అండ్ ద ఫైబర్. సో ఇర్రెస్పెక్టివ్ అది కూడా హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి. ఏదైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ కిడ్నీ స్టోన్స్ ఏదైనా ఉన్నాయా వాళ్ళకి. సో వాళ్ళ ఒక మెడికల్ కండిషన్స్ చెక్ చేసుకొని వాళ్ళ పారామీటర్స్ని బట్టి మనం డైట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. డైట్ ఈస్ 100% ప్లేస్ ఏ రోల్ అండి. బికాస్ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా, సో మనం ఒక పక్కన డైట్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండి ఒక పక్క ఎక్సర్సైజ్ చేసుకున్నా విల్ బీ కాన్స్టెంట్గానే ఉంటారు. వెయిట్ లాస్ అనేది కనిపించదు మనకి. సో ప్రాపర్ డైట్ ఇంటేక్ తీసుకుంటూ వాళ్ళ మెటబాలిక్ రేటింగ్ ప్రకారంగా ప్రాపర్ డైట్, ప్రాపర్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే ఎస్ డెఫినెట్లీ వీ కెన్ సీ అండ్ వెయిట్ లాస్. రైట్. సో ఇప్పుడు చాలా మంది అంటే లావుగా ఉండే వాళ్ళలో మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంది అందుకే నేను లావుగా ఉన్నానని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ సన్నగా ఉండే వాళ్ళు కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందా? సన్నగా ఉండే వాళ్ళలో ఫ్యాట్ తక్కువగానే ఉంటుందండి. బేస్ ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు. సన్నగా ఉండే వాళ్ళకి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఫ్యాట్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్.
ఓకే. సో బ్లడ్లో ఉండేది ఫ్యాట్ కాదు, ఎక్స్టర్నల్గా ఉంటుందండి, ఆర్గాన్స్ని సరౌండ్ చేసుకొని సబ్క్యూటేనియస్గా ఉంటుంది. సన్నగునే వాళ్ళకి మోస్ట్లీ ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది, బట్ కొలెస్ట్రాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అట్లాంటి సన్నగునే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావట్లేదు, వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్. ఫ్యాట్ ఈస్ డిఫరెంట్, అగైన్ కొలెస్ట్రాల్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు డైట్ పాటించలేము మేము ఎక్కువగా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయలేని కండిషన్స్ ఉండొచ్చు. సో అలాంటి వారికి ఉన్నటువంటి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో వీ హ్యావ్ సో మెనీ టెక్నాలజీస్ ఉన్నాయండి. సో ఈ టెక్నాలజీస్ ఏంటి అంటే ఇస్ లైక్ ఏ ప్యాసివ్ యాక్టివిటీ. అంటే మనం యాక్టివిటీ చేస్తే ఏమవుతుంది జనరల్లీ, సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది బాడీలో, అండ్ ద న్యూట్రియన్స్ సప్లై పెరుగుతూ ఉంటుంది, అండ్ ద గుడ్ న్యూట్రియన్స్ విల్ బి టేకెన్ బై యువర్ బాడీ, అండ్ ద బ్యాడ్ టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి త్రూ స్వెట్ అండ్ యాక్టివిటీ. దట్ వెన్ వీ డూ ఎన్ యాక్టివిటీ చేస్తే జరిగే ప్రాసెస్. సో ఈ టెక్నాలజీస్ వల్ల కూడా సేమ్ దే జరుగుతుంది. సో వీ హ్యావ్ సెవరల్ టెక్నాలజీస్. ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఆ ఫ్యాట్ లాస్ని మనం రెస్ట్ మోడ్లోనే విల్ మొబిలైజ్ దట్ ఫ్యాట్ కండిషన్, విల్ జనరేట్ ఏ హీట్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్ మసాజెస్ అని ఉంటాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. యూలైపో ఇంటర్నల్ ఫ్యాట్ మొబిలైజేషన్కి ఉంటాయి, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ మొబిలైజేషన్స్కి ఉంటాయి, అండ్ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఓన్లీ ఫ్యాట్ మీద యాక్ట్ చేసే టెక్నాలజీస్ ఉంటాయి. ఇవేంటి అంటే సపోర్టింగ్ ట్రీట్మెంట్. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఓవర్ వెయిట్ ఉంటారు, ఏజ్ అరౌండ్ 50s 60s వాళ్ళు. సో దే కాంట్ డూ యాక్టివిటీ ఆల్సో, నీ పెయిన్స్ వల్ల చేసుకోలేరు, సర్జరీస్ వల్ల చేసుకోలేరు. సో ఈ టెక్నాలజీస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు ఈ టెక్నాలజీ తోటి ఒకవేళ వెయిట్ లాస్ అయితే ఎన్ని రోజుల వరకు ఆ రిజల్ట్ అలానే ఉండే ఛాన్స్ ఉంటుంది? సో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, వాళ్ళకి గైడెన్స్ ఏమైనా ఇస్తారా? యా, డెఫినెట్లీ వాళ్ళ హెల్త్ పారామీటర్స్ని బట్టి లైక్ పర్సనలైజ్ డైట్ ప్లాన్స్ అనేది ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ క్రాష్ డైట్ ఎట్ ఆల్, హెల్దీ మోడిఫికేషన్స్ ఇన్ ద డైటే ఉంటుంది, అండ్ రొటీన్గా ఫాలో అయ్యే డైట్స్. సో ఇప్పుడు నేను కంప్లీట్గా ఆపేసి ఇంకోటి తీసుకోమండి అంటే యూ కాంట్ టేక్ ఇట్. ఇప్పుడు సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్ డైట్ ఇవ్వటము, ఆర్ మీకు సపోజ్ యూఆర్ యూస్ టు సమ్ ఇడ్లీ ఆర్ దోశకి యూస్ టు ఉన్నారు, మీరు కంప్లీట్గా ఆపేసేసేయండి, మీరు ఓన్లీ ఇదే తీసుకోండి అంటే యూ కాంట్ టేక్ ఇట్. సో మీరు తీసుకునే దాంట్లోనే క్వాంటిటీ మ్యాటర్స్, అండ్ కొంచెం హెల్దీ మోడిఫికేషన్స్ చేసుకుంటే, రొటీన్గా కూడా అన్ని ఫుడ్స్ తీసుకుంటూ హెల్దీగా తీసుకుంటూ క్వాంటిటీ మనము కంట్రోల్ చేసుకుంటూ తీసుకుంటే డెఫినెట్లీ అది హెల్దీగానే మనము వెయిట్ తగ్గొచ్చు అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్స్. సో లేడీస్లో ఎక్కువగా మనం ఒబేసిటీ చూస్తూ ఉన్నాము. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు ఈ వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఫైనలీ అది రెడ్యూస్ కాక చాలా మంది వదిలేసిన వాళ్ళు ఉంటారు, హోప్స్ వదిలేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. స్ట్రెస్ లోకి అది ఇంకా ఎక్కువ ఇండ్యూస్ చేస్తుంది ఫ్యాట్ ని. జనరల్లీ స్ట్రెస్ ఆల్సో ఇండ్యూస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఆటోమేటికల్ వెయిట్ గెయిన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సో ఇట్స్ వెరీ కామన్ నవేడేస్. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే థైరాయిడ్, పిసిఓడి ఇవి కంట్రోల్లో లేనప్పుడు సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న ఏమైనా ప్రయోజనం ఉంటుందా, మళ్ళీ నార్మల్ అయిపోతామేమో అనే టెన్షన్ వల్ల ఉంటుంది. వన్స్ దే గో టు ద ట్రీట్మెంట్ తప్పకుండా తగ్గుతారు. ట్రీట్మెంట్ తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బికాస్ ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ అని విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. సో డైట్ కూడా పెద్ద చేంజెస్ చేయం కాబట్టి కొంచెం హెల్దీ మోడిఫికేషన్స్ 80% ఆఫ్ ద రొటీన్ దాంట్లో హెల్దీలో మోడిఫికేషన్ చేసుకుని దే కెన్ టర్న్ ఇంటూ హెల్దీ వే. సో వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ లో జనరల్లీ మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, సో వాళ్ళలో ఉన్నటువంటి మిత్స్ ఏంటి? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, మళ్ళీ ఇది టెంపరీ అయినా, మళ్ళీ మేము ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటామా, సో ఈ జనరల్లీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో డైట్ చేస్తే గానీ వెయిట్ లాస్ ఇది అవే ఛాన్స్ ఉంటుందా అని అంటూ ఉంటారు. డైట్ మేము చాలా చేసాము, డైట్స్ మాకు అవ్వలేదు, ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎ బాడీ. మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ. సో మనకి ఎంత అవసరమో అంతవరకే క్యాలరీ ఇంటేక్ అనేది తీసుకోవాలి, ప్రతి ఎవరి ఇండివిజువలైజ్డ్ బాడీ. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే దట్ విల్ బి డైవర్టెడ్ ఇంటూ ఫ్యాట్. లేదు కొంచెం ఎక్కువ క్యాలరీ ఇంటేక్ తీసుకున్నాం, కొంచెం ఎక్కువ యాక్టివిటీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లైఫ్ స్టైల్లో 2 hours 3 hours టర్నస్ యాక్టివిటీస్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. 1 hour చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది నవేడేస్ ఉన్న లైఫ్ స్టైల్కి. సో దానికోసం అనేది మనం కంట్రోల్ డైట్ తీసుకుంటూ హెల్దీ వేలో తీసుకుంటూ నార్మల్ యాక్టివిటీ ఒక 1 hour అలా డైలీ చేసుకుంటూ వీక్లీ 5 days అలా తీసుకుంటూ వన్స్ ఇన్ ఏ వైల్ యూ కెన్ హ్యావ్ ఏ జంక్ ఆర్ ఏ పార్టీస్ ఫంక్షన్స్ ఎంజాయ్ చేసుకుంటూ యూ కెన్ లీడ్ ఎ వెరీ హెల్దీ లైఫ్. ఓకే. సో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలి అనేది ఎలా తెలుసుకుంటారు? నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, సో దీస్ ట్రీట్మెంట్స్ అండి వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీస్. యంగ్ గర్ల్స్ ఫ్రమ్ 18 years to 70 years వాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ మంచిగా నాకు అంటే అవుట్ఫిట్స్ మంచి డ్రెస్సెస్ మంచిగా వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలి, స్లీవ్లెస్ వేసుకోవాలి, బట్ కొంచెం బల్జెస్ కనిపిస్తున్నాయి, దే కెన్ ఆల్సో టేక్ ఎనీ ట్రీట్మెంట్స్ విత్ హ్యాపీలీ విత్ ద నార్మలైజ్డ్ డైట్.
అండ్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు లైక్ పీసీఓడి, థైరాయిడ్ ఆర్ కొంచెం ఓల్డ్ ఏజెస్ వాళ్ళు లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీవన్ ఆర్ అందరూ తీసుకోవచ్చండి. సో ఎవరికి ఎలా ఏ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుందని వెన్ దే కమ్ టు ద క్లినిక్ వీల్ ఆల్ చెక్ ద బీసీ అనాలిసిస్ చేస్తాము. వాళ్ళ యొక్క బిఎంఐ, వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్, వాళ్ళ యొక్క మెటబాలిక్ రేట్, వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ అండ్ వైస్ట్ అండ్ హిప్ రేషియో తీసుకోవటము. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఒబెసిటీలో ఉన్నారు, టైప్ 1 టైప్ 2 టైప్ 3 ఆర్ మార్బిడ్ స్టేజ్లో ఉన్నారా, ఎంతవరకు ఉన్నారు అన్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళకి ఇండివిజువలైజ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అండ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్స్ ఇస్తాము. అండ్ అందరూ తీసుకోవచ్చు. డెఫినెట్లీ ఎలోవియా ఇస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ఏ హెల్దీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. సో యాజ్ ఎ డైటిషియన్గా మీరు వాళ్ళ ఫాలోఅప్స్ అనేది ఏ రకంగా ఉంటుంది డైలీ అని? సో జనరల్గా ఎలా ఉంటుంది అంటే విల్ డూ ద ఫాలోఅప్స్ లైక్ దే విల్ హ్యావ్ ఎ డైట్ డైరీ ఉంటుంది. ఓకే, సో విల్ ఆస్క్ దెమ్ టు హ్యావ్ ఏ కంపల్సరీ వాళ్ళు నోట్ చేసుకోవాలి. అదర్వైజ్ అది నోట్ చేసుకుంటే ఇబ్బందిగా ఉంటే దే కెన్ సెండ్ టు వాట్సాప్. దే హ్యావ్ ఏ పర్సనలైజ్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళ మోడిఫికేషన్స్ అన్ని మనం త్రూ వాట్సాప్ లో మానిటర్ చేస్తాం. వాళ్ళకి ఎలాంటి అంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదా, ఎలాంటి ఆల్రెడీ doubts డైట్ ఉన్నా ప్లాన్ ఇచ్చేసేస్తాము. సో దే హ్యావ్ అదర్ ఫుడ్స్, ఇది నేను తినాలా వద్దా, ఆర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, దే విల్ బి ఆల్వేస్ ఇన్ ఎనీ కాంటాక్ట్. అవుట్డోర్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఆ ఫుడ్ అవైలబిలిటీస్ ఏమన్నా వీ హ్యావ్ అవుట్ కంట్రీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అబ్రాడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ ఉన్న ఫుడ్ అవైలబిలిటీస్ బట్టి కూడా విల్ చేంజ్ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ ద డైట్. ఓకే, సో ఇంటర్నేషనల్ క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి, ఎలా అవుతారు? సో నార్మల్గా మాకు విత్ దిస్ నెంబర్ ఓన్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఉన్నటువంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో లోవియాలో, అండ్ సో వెయిట్ గెయిన్ అవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.